కూర మన కలెక్షన్ గురించి చెప్పుకున్నాం కదా మేడం. అలాగే మన చెప్పండి సబ్స్క్రైబర్ గానీ మన ఫాలోవర్స్ అందరికి ఆర్ఎస్ ఎక్స్క్లూజివ్ కి బేసికల్ గా ఫ్యాన్స్ గానీ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనకి ఫెస్టివ్ సీజన్ వచ్చింది కదా మేడం. రేపు సాటర్డే సండే మన క్రిస్మస్ ఆఫర్ కింద, న్యూ ఇయర్ ఆఫర్స్ కింద ఓన్లీ సాటర్డే సండేసే అండి. మనం చాలా ఆఫర్స్ పెట్టామండి. 50% డిస్కౌంట్ సేల్ చేయడం ఆ రోజు. మూంగాస్ మీద, జార్జెట్స్ మీద 50% ఆఫర్స్ ఉన్నాయండి. తర్వాత ఫ్యాన్సీ శారీ, బెనారస్ ఫ్యాన్సీ శారీస్ మీద కూడా మనకి 50% ఆఫర్ ఉన్నాయి. నెక్స్ట్ 2000 కి 3 శారీస్ అండి, 3000 కి 2 శారీస్. లాస్ట్ టైం మనం ఏవైతే యానివర్సరీకి పెట్టామో ఆఫర్స్ ఇంకా చాలా అంటే ఆఫర్స్ అంటే మీకు పెంచి తగ్గించడం కాదండి. ఒక్కటి క్లారిటీగా తెలుసుకోండి. ఈ షాప్ అని కాదు, ఏ షాప్ అయినా క్లారిటీగా ఏదైనా మాట మీకు లాస్ట్ టైం మీకు ఎగ్జిబిషన్ అప్పుడు కూడా చెప్పాను కదా మేడం. మళ్ళీ అదే చెప్తున్నాం, జెన్యూన్ గా ఇస్తున్నారా ఆఫర్ లేదా అనేది మాత్రం చాలా వరకు థింక్ చేయండి. మీరు లో బడ్జెట్ లో శారీస్ కొనేటప్పుడు కూడా వాళ్ళు ఇచ్చేది జెన్యూన్ ఆఫర్ ఇస్తారు ఖచ్చితంగా. అది మీరు ఒకసారి గమనించుకోవచ్చు. ఇంత ప్రీమియం శారీస్ ఇచ్చేటప్పుడు కూడా ఆర్ఎస్ ఎక్స్క్లూజివ్ లో నాకు తెలిసి యానివర్సరీ సేల్ ఒకసారి అనుకుంటాను పెట్టాము. ఆల్రెడీ మధ్యలో ఒకసారి 50% సేల్ పెట్టాము. అది కూడా అంతే. ఎప్పుడు కూడా 100% సక్సెస్ ఎందుకు అయ్యింది అంటే క్వాలిటీ బాగుంటుంది. మనం ఇప్పుడు ఈ చీర 10,000 అండి, మనం డైరెక్ట్ మీరు బెనారస్ కాదు ఇంకెక్కడికైనా వెళ్ళి తెచ్చుకున్నా సరే అందులో 50% పెట్టారు అంటే అది జెన్యూన్ గా మొత్తం ఒక లాట్ అమ్ముకున్నప్పుడు అందులో ఒక 10 చీరలు తక్కువ ఇస్తే ఏమైంది? కస్టమర్ అంతే మేడం, కస్టమర్ దేవుడు యాక్చువల్ గా ఏంటంటే అలా పెట్టుకొని మనం ఎప్పుడో ఆఫర్స్ ఇచ్చడం కన్నా ఇలా పెట్టుకుని ఉండడం కంటే ఓ రూపాయి తగ్గించైనా సరే కస్టమర్ ఫేవర్ చేసి సేల్ చేసుకుని మళ్ళీ కొత్త సరుకు తెచ్చుకోవడం ది బెస్ట్ ఆప్షన్ అండి. అది అందరూ పాటించరు. అంటే సరుకు ఉంచుకోవడం కంటే దాన్ని సేల్ చేసుకుని కొత్త సరుకు తెచ్చుకోవడం అనేదే వ్యాపారం. అది తెలియాలండి. అంతే అండి. చూడండి ఇక్కడ ఎక్కడైనా ట్రాన్స్పరెంట్ గా ఉందండి, అసలు కోరా లాగానే లేదు. అయితే ఇది వచ్చేటప్పటికి కోరా బై కోరాలో రామంగోలా వస్తుంది మేడం. ఫ్యాబ్రిక్ కూడా అంటే కొంచెం పట్టు మిక్స్ అవుతుంది. మీకు కోరాలో వచ్చేటప్పటికి పట్టు మిక్స్ అవడం వల్ల మీకు చూడండి ఫ్యాబ్రిక్ రామాంగో కూడా హెవీగా ఉంది మేడం. ఫ్యాబ్రిక్ ప్యూర్ మేడం, ఇది ప్యూర్ పట్టు బై పట్టు. చూడండి ఆల్ ఓవర్ మీకు సిల్వర్ గోల్డ్ జరీ బుటీస్. మేడం పోల్కా డాట్స్ అంటే ఏంటి, డాలర్ బుటీ అంటే ఏంటి? రెండు మనం రామాంగోలో చాలా చూసాం మేడం. రామాంగోలో రంకట్, రామాంగోలో చూడలేదని అడగండి. మెత్తగా ఏంటో జార్జెట్ ఫీల్, ఒక రబ్బర్ లాగా అనిపిస్తుంది కదా. సో రామాంగోలోనే క్రష్ వస్తుంది మేడం. ఫస్ట్ టైం ఇన్ ద మార్కెట్ మేడం రామాంగోలో క్రష్ చేయించాం. ఇవే కాదండి, ఇప్పుడు మన వరకు చూపించిన దాంట్లో ఒక్క ఐటమ్ నేను చెప్పాను కదా, చిన్న బోర్డర్ చూసారు, అది ఒక్కటి చూసినట్టు అనిపించింది, మిగతా ఏది అనిపించలే. అన్ని రోలింగ్ చేసేసినవే మేడం. మీకు చూడండి ఈ క్రష్ కోసమే దీని వాల్యూ. అంటే మీకు యూనిక్ గా ఉండాలి అంటే దీన్ని ఇలాగే ఉంచుకోవాలి. అంతేనండి. ఇప్పుడు మీరు హైట్ కదా మీరు చూపించారు చూడండి, ఇంత సరిపోద్దండి మేడం మాకు సరిపోదేమో అట్లాగా మీరు భయపడాల్సిన అవసరం కూడా ఉండదండి. బోర్డర్లెస్ శారీస్ పైగా రామాంగోలో క్రష్ మార్కెట్ లోకి ఇంకా రాని కొత్త సరుకు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే మీదే ఫస్ట్ శారీ అవ్వచ్చు. కంటెంట్ చూసారు కదండి, చాలా చాలా బాగుంది. మీరు ఒకవేళ డైరెక్ట్ గా లైవ్ లో రావాలనుకున్న వాళ్ళు ఓల్డ్ సోమాలమ్మ స్ట్రీట్ లో మనకి అపోలో ఫార్మసీ పక్కనే ఉంటుందండి. ఆర్ఎస్ ఎక్స్క్లూజివ్ మీకు ఈజీగా కనిపిస్తుంది అక్కడ. అలాగే కాకుండా మనకు పండగ మన క్రిస్మస్ కి, న్యూ ఇయర్ కి, పొంగల్ కి లాట్ ఆఫ్ వెరైటీస్ వచ్చేస్తాయండి. అన్ని ఫోటో సెక్షన్ మొత్తం అయిపోయింది, అన్ని కూడా స్టోర్ కి వచ్చేస్తాయి. రేపు సాటర్డే సండే కూడా అందరూ ఫోటో షూట్ చేంజ్ చేసుకున్నాక మనకి ఇస్తున్నారు. సాటర్డే సండే అందరూ కూడా విజిట్ చేయండి. మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు అండి, సాటర్డే సండే. కోటా లవర్స్ కూడా ముందే మేలుకోండి, ఎందుకంటే కోటాలో ది ప్రీమియం బెస్ట్ డిఫరెంట్ వెరైటీస్ తోటి మంచి మంచి కలెక్షన్ అయితే వచ్చేసిందండి. కోటా లవర్స్ కి మాత్రం ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు, అంత బాగున్నాయి. కోటా కలంకారీలు అయితే అసలు మాటలే లేవు. కాకపోతే కోటా కలెక్షన్ కోసం కొంచెం వెయిట్ చేయండి, వీడియో కోసం వెయిట్ చేయండి, అంతేగాని పర్చేజింగ్ కోసం కదా, ఎందుకంటే స్టోర్లో రెడీగా ఉన్నాయి. హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని, చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మనం రాజమండ్రి ఓల్డ్ సోమాలమ్మ స్ట్రీట్లో ఉన్నటువంటి ఆర్ఎస్ ఎక్స్క్లూజివ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ శారీస్, చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే వచ్చేసింది. ఆల్రెడీ ఒక పార్ట్ చూపించాను కదా మీకు, ఇంకొక డిఫరెంట్ అంటే మీరు మార్కెట్లో రాని కొత్త ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి ఈ వీడియోలో, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటు ఈ శని ఆదివారాల్లో ఇస్తున్నటువంటి డిస్కౌంట్ సేల్ని మిస్ అవ్వకండి. చెప్పండి ఇలాంటి చీరల గురించి మేము మాట్లాడకూడదు, కళ్ళతో చూడండి. ఇది మీకు కూర అండి, శారీ కూర కూర అంటే మీకు ట్రాన్స్పరెంట్ గా కూడా ఉండదండి. చూడండి ఇక్కడ ఎక్కడైనా ట్రాన్స్పరెంట్ గా ఉందండి, అసలు కూర లాగానే లేదు. అయితే ఇది వచ్చేటప్పటికి కోరా బై కోరాలో రామంగోలా వస్తుంది మేడం. ఫ్యాబ్రిక్ కూడా అంటే కొంచెం పట్టు మిక్స్ అవుతుంది.
మీకు కోరాలో వచ్చేటప్పటికి బాగా పట్టు మిక్స్ అవడం వల్ల మీకు చూడండి ఫ్యాబ్రిక్ అదే కూర అంటే మామూలుగా అదొక రకం సాఫ్ట్నెస్, బట్ ఇది అలా లేదు, ఇంకా మెత్తగా మెత్తగా ఉంది. చూడండి మేడం, ఇదంతా కూడా మీకు రామాయణం థీమ్ అండి మొత్తం. సీతమ్మని కళ్యాణం చేసుకోవడం, రావణాసురుడు. ఏమండోయ్ ఈ శారీని మనం పర్టికులర్ గా హైలైట్ చేసుకుందాం, రీల్ చేసుకోవాలి నేను. ఇదిగా రామరావణ యుద్ధం, అదేంటంటే సీతా కళ్యాణమా? సీతా కళ్యాణం అశోకవనంలో అమ్మవారు. మేడం మీకు మొత్తం వచ్చేస్తుంది ఈ శారీలో, మొత్తం వస్తుంది. ఒక్కసారి రామాంజనేయ యుద్ధం కూడా వదలలే, అదిగా మొత్తం రాముడి గురించి మొత్తం అంతా ఇదిగా అదే అవతారాలు. బాబోయ్ ఈ శారీ గురించి ఏం చెప్పమంటారండి? హైందవ ధర్మం మొత్తం, సనాతన ధర్మం మొత్తం శారీలోనే ఉన్నట్టుంది. మనకి ఏమైనా పరశురాముడు మొత్తం అన్ని అండి, అన్ని దశావతారాల దగ్గర నుంచి అసలు రామాయణం కాన్సెప్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి వచ్చింది మొత్తం A to Z ఇంది మీద ఇలా. మేడం డిజిటల్ ప్రింట్ వీవింగ్ మేడం, ఇది వచ్చేటప్పటికి డిజిటల్ ప్రింట్ వచ్చింది. అది కూడా కోరా బై కోరా శారీ మీద పట్టు మిక్సింగ్ లో ఉన్న స్మూత్ ఫ్యాబ్రిక్ మీద కంప్లీట్ ప్యూర్ లైట్ వెయిట్ మేడం. బాగా అసలు ఎక్కడ పట్టుకున్నా మీకు అంత ప్యూర్ లోనే ఈ ప్రింట్స్ వస్తాయి మేడం. ఇది పళ్ళు అమ్మా, పళ్ళులో రావణాసురుడు రాముడు యుద్ధం చేసుకుంటున్నారు. వెరీ గుడ్. తర్వాత మీకు బోర్డర్ వచ్చేటప్పటికి సిల్వర్ బోర్డర్ అండి. ఓకేనా? ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకోండి, ఇలా ఇది పళ్ళు మేడం, చిట్ పళ్ళు. సీతా స్వయంవరం, రాముడు స్వయంవరం కాదు, సీతా స్వయంవరమే. బాబా భలే ఉందండి. తర్వాత చెట్టు చాటు నుంచి వాళ్ళని చంపుతున్న సీన్లు చూడండి ఒకసారి. ఇలాంటివి చూసినప్పుడు మన రామాయణం కనీసం చీరగట్టునైనా పిల్లలకి వివరించి వచ్చేమో మేడం. అసలు భలే ఉంది. ఏంటి ఒక్క చీరలో రామాయణాన్ని ఇంత డీటెయిల్డ్ గా వేయొచ్చా? నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి బూటీ బ్లౌజ్ వస్తుంది. బట్ బ్లౌజ్ ఇలా వస్తుంది. చాలండి శారీ అంతా ఇలా ఉన్నప్పుడు ముందు దాని మీద కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు అది హెవీగా ఉండకూడదు, ఇంకా వదిలేసారు. కోరా బై కోరా ఫ్యాబ్రిక్ మీద పట్టు మిక్సింగ్ మేడం. పట్టు మిక్సింగ్ లో రామాయణం అంటే ఎంతో మందికి ఆదర్శం కదండి. అలాంటి ఒక ఇతిహాసాన్ని తీసుకుని శారీ మీద ఎంత బాగా అసలు ప్రతి 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 బిట్టు కూడా రావణాసురుడు అది ఓకే అండి, వదిలేయండి. రాముడు సీత స్వయంవరం దగ్గర నుంచి రాముడు ఆంజనేయుడు ఎప్పుడో యుద్ధం చేసుకున్నాడు. దానికి అవి కూడా అసలు ఏ ఘట్టం వదలకుండా ఎక్సలెంట్ అండి. అసలు ఈ డిజైన్ చేసినందుకు మాత్రం పర్సనల్ గా మా తరఫు నుంచి థ్యాంక్ యూ చెప్పండి మేడం. అసలు సూపర్. నెక్స్ట్ ఆల్ ఓవర్ బుటీస్ కూడా ఉన్నాయి చూడండి మేడం. మధ్యలో ఉన్నాయండి, జరీ బుటీస్ ఏనండి. ఇగో సిల్వర్ బుటీస్ ఉన్నాయి చూడండి, ఒక ఇన్విజిబుల్ గా సిల్వర్ బుటీస్ ఉన్నాయి. ఇదేం సీన్ అని రాయి అహల్యగా మారిన సీన్ మేడం. ఇది కూడా అదేనా? సేమ్ అందులో ఇంకో కలర్. కోరా కూడా మనకి 5 వచ్చాయి మేడం, సేల్ అయిపోయాయి మేడం. ఇంక 2 ఉన్నాయండి. చాలా బాగుంది మేడం. అది బాగుంది అని చెప్పడం చాలా చిన్న మాట, కానీ రామాంగో కూడా హెవీగా ఉంది మేడం. ఫ్యాబ్రిక్ ప్యూర్ మేడం, ఇది ప్యూర్ పట్టు బై పట్టు. చూడండి ఆల్ ఓవర్ మీకు సిల్వర్ గోల్డ్ జరీ బుటీస్. మేడం పోల్కా డాట్స్ అంటే ఏంటి, డాలర్ బుటీ అంటే ఏంటి? మేడం రెండు ఒకటే. మీకు బుటీస్ ని బట్టి మేడం, పెద్దవి చిన్నవి. దీనికి పళ్ళు చూడండి మేడం, ఎందుకు మీరు బరువు వచ్చింది అని అన్నారు. పళ్ళుకి జరిగింది కంప్లీట్ రిచ్ పళ్ళు. బ్లౌజ్ కూడా ఎలా వచ్చిందో చూడండి, కంచి కాటన్ లో వీవింగ్ వచ్చిన బ్లౌజ్ లా వచ్చింది. ఇది నార్మల్ అన్ని బెనారస్ వీవింగ్ ఏనండి. బెనారస్ వీవింగ్ ఆ టైప్ బ్లౌజే, బట్ మనం చూడడానికి కంఫర్ట్ మాత్రం అలా అనిపిస్తుంది. ఇవి మీకు కాస్ట్ మేడం, మరి రాముడి చీర కాస్ట్ చెప్పలే. రాముడి చీర కాస్ట్ చెప్తాను. ఇది కాస్ట్ మీకు 16,200 మేడం. 16-20 తగ్గుద్ది. సేమ్ అందులోనే మనకి ఇంకో కలర్, పర్పుల్ కలర్, రెడ్ గ్రీన్ వచ్చిందండి. దాంట్లో రెడ్ గ్రీన్ అయిపోయింది. ఇది శారీ కాస్ట్ చెప్పండి ఒకసారి. దీని కాస్ట్ వచ్చి 10,800 అండి. మన రాముడి చీర 10,800 అండి. 1080 తగ్గుతాయి. నెక్స్ట్ మేడం, మనం రామాంగోలో చాలా చూసాం మేడం. రామాంగోలో రంకట్, రామాంగోలో చూడలేదని అడగండి. రామాంగోలో క్రష్ అండి, క్రష్ విత్ రంకట్. ఫ్యాబ్రిక్ చూడండి మేడం. మామూలుగా మనకి రామాంగో అంటే ఎలా ఉంటది టచ్ ఫీల్, అదొక పట్టు లైట్ వెయిట్ ఫీల్ అలా ఉంటది. సో ఇది మెత్తగా ఏంటో
జార్జెట్ ఫీల్ అది ఒక రబ్బర్ లాగా అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది. సో రామాంగోలోనే క్రష్ వస్తుంది మేడం. ఇవన్నీ కూడా వితౌట్ బోర్డర్ అండి. ఇప్పుడు అందరూ కూడా బోర్డర్లెస్ సారీస్ కదా. సో మేడం రామాంగోలో అది బోర్డర్లెస్ అంటే బోర్డర్లెస్ ఫస్ట్ టైం ఇన్ ద మార్కెట్ మేడం రామాంగోలో క్రష్ చేయించాం. ఇవే కాదండి, ఇప్పుడు మన వరకు చూపించిన దాంట్లో ఒక్క ఐటమ్ నేను చెప్పాను కదా, చిన్న బోర్డర్ చూసారు, అది ఒక్కటి చూసినట్టు అనిపించింది, మిగతా ఏది అనిపించలే. అవన్నీ ఈవెన్ డిజైనర్ పీసులు చేయించినాయి కదా. ఇవి రంకట్ మేడం, ఓన్లీ బోర్డర్ వచ్చి రంకట్ వస్తుంది, గోల్డ్ కలర్. నెక్స్ట్ మనకి బ్లౌజ్ చూడండి మేడం, కాంట్రాస్ట్ వస్తుంది. ఇది కూడా మనకి ఇలా వస్తుంది. క్రష్ అంటే మీరు 300-400 చీరల్లో కూడా చూసేస్తున్నారండి. అసలు ప్రీమియం అంటే ఆ క్రష్ లో కూడా ఎలా ఉంటదంటే ఇలాంటి సారీస్ మీకు అసలు కట్టుకుంటే క్రష్ అంటే గుచ్చుకోవడం అలా ఉండదు మేడం. చూసుకోండి, సాఫ్ట్ ఫీల్. మన ఏదైనా టెక్స్చర్ మనం అంత ఫీల్ తెలుస్తుంది కదా మేడం, అట్లా అన్నమాట. ఇవి కాస్ట్ వచ్చేటప్పటికి మీకు 9060 అండి. 906 తగ్గుద్ది, 900 తగ్గుద్దండి. 6 రూపాయలకి ఏం గానీ 900 తగ్గుద్ది. పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది. మీకు ఏదైతే పళ్ళు వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి మీకు తెలుసు, ఇది యాక్చువల్ ఫ్యాబ్రిక్. ఇదిగోండి ఇప్పుడు తెలుస్తుంది చూడండి, రామాంగో అనేది ఫ్యాబ్రిక్. ఇక్కడ ఇది క్రష్ అయిన తర్వాత ఇలా ఉంది. క్రష్ అయిన తర్వాత లుక్ వదిలేండి, కానీ ఇది కూడా కంఫర్ట్ కూడా చాలా చేంజ్ వచ్చేసింది మేడం. వీటిలో అవి కూడా అయిపోయినా? ఇవి మీకు ఇది రంకట్ లో అయిపోయి మేడం, స్టాక్ అయిపోయింది, ఓన్లీ ఒకటే ఉంది. నెక్స్ట్ దాంట్లో ఒకటి అయిపోయినట్టు సేమ్ ఫ్యాబ్రిక్ అంటే అందరూ ఎక్కువ ఎఫర్ట్ చేయలేరు కదా మేడం. సో ఇవన్నీ పడుతుందండి. అవి చెప్పారు, ప్రైస్ చెప్పారు చూడండి, 906. ఇది వచ్చేటప్పటికి 6750 మేడం. ఓన్లీ సెల్ఫ్ కలర్స్, ఓన్లీ సెల్ఫ్ కలర్స్. ప్రజెంట్ ఫెస్టివల్ కి సరికొత్త ఫ్యాబ్రిక్, అది కూడా 6750, 675 రూపీస్ తగ్గుతుంది మేడం. ఇదిగోండి వాటిలో కలర్స్ అండి, చాలా కలర్స్ వచ్చాయి. అంటే అంతే. ఇవి మీకు జరీ స్ట్రైప్స్. నెక్స్ట్ ప్యాటర్న్స్ డిఫరెన్స్ వస్తాయి మేడం, అంతే. కలర్స్ బోర్డర్లెస్ సారీస్. ఇది వచ్చింది కదండి, ఇది ఒకటి పెద్దది మేడం. ఇంకొకటి కూడా చెప్తున్నాను, రోలింగ్ అనేది మీ విషయం. అంటే మీకు కావాలి అనుకుంటే చేయించుకున్నారనుకోండి, నార్మల్ రామాంగో మామూలు స్టైల్లో తయారైపోతుంది. వద్దండి, చేయించుకోకలే, బోల్డ్ అంత ఉంది. నేను చాలా పొడుగా ఉంటానంటారు కదా మీరు, చూడండి ఎక్కడో ఉంది సారీ, ఎంత ఫోల్డింగ్ వచ్చింది. మాకు ఇలా క్రష్ వద్దు అనుకుంటే మీరు చేయించుకోండి. బట్ ఇవన్నీ రోలింగ్ చేసేసినవే మేడం. మీకు చూడండి, ఈ క్రష్ కోసమే దీని వాల్యూ. అంటే మీకు యూనిక్ గా ఉండాలి అంటే దీన్ని ఇలాగే ఉంచుకోవాలి. అంతేనండి. ఇప్పుడు మీరు హైట్ కదా మీరు చూపించారు చూడండి, మేడం మాకు సరిపోదేమో అట్లాగా మీరు భయపడాల్సిన అవసరం కూడా ఉండదండి. సో నార్మల్ క్రష్ అయితే చేయించేసామండి. క్రష్ చేయించి తర్వాత రోలింగ్ చేయించినవి ఇవి. మీరు ఈ శారీస్ ఒకవేళ పర్చేస్ చేసినా కూడా పొరపాటు కూడా రోలింగ్ చేయించొద్దు, ఎందుకంటే ఇది ఇలా ఉంటేనే దీని లుక్. ఇదిగో ఇట్లా ఇప్పుడు మనకి లైన్స్ తేడా అనమాట. అన్ని కూడా బోర్డర్లెస్ శారీస్, లైన్స్ తేడా. ఏదైతే మనకి ఇలా పళ్ళు హైలైట్ అవుద్ది, అదే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది. మేడం మీకు అనిపిస్తుందా చూడండి, ఈ క్రష్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చా, కుట్టించుకోవచ్చు? 100% కుట్టించుకోవచ్చు. ఇప్పుడు కుట్టించుకోవచ్చు. కాటన్ బ్లౌజ్ ఎలా కంఫర్ట్ ఉంటుందో ఆ కంఫర్ట్ కూడా ఉంటుంది. వాటిలో కలర్స్ మేడం ఇవన్నీ కూడా. ఇదిగోండి, ఇది ఒక రకం లైన్స్, ఇది ఒక రకం లైన్స్. చూస్తున్నారా, ఇది 3 లైన్స్ వచ్చింది కదా, ఇది సింగిల్ లైన్ వచ్చి మధ్యలో వచ్చింది. ఇది చూడండి, ఇది కూడా 3 లైన్స్. ఓన్లీ ప్యాటర్న్స్ ఎంత మేడం, జస్ట్ ఫ్యాబ్రిక్ మొత్తం అంతా సేమే, బట్ ఈ రెండు మాత్రం ఉన్నట్టున్నాయి. అన్ని లైన్స్ లో ఒకేలా లేవండి. బట్ బోర్డర్లెస్ శారీస్, పైగా రామాంగోలో క్రష్, మార్కెట్ లోకి ఇంకా రాని కొత్త సరుకు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే మీదే ఫస్ట్ శారీ అవ్వచ్చు. సూపర్ అండి మేడం. ఇవన్నీ కూడా ఇంచుమించుగా 6000, అరౌండ్ 6000 ఉంటాయి. అంతే మేడం. కలెక్షన్ గురించి మా దగ్గర ఇప్పుడు మన కలెక్షన్ గురించి చెప్పుకున్నాం కదా మేడం. అలాగే మన చెప్పండి సబ్స్క్రైబర్స్ గానీ, మన ఫాలోవర్స్ అందరికి, ఆర్ఎస్ ఎక్స్క్లూజివ్ కి బేసికల్ గా ఫ్యాన్స్ గానీ వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్ వచ్చింది కదా మేడం. రేపు సాటర్డే సండే మన క్రిస్మస్ ఆఫర్ కింద, న్యూ ఇయర్ ఆఫర్స్ కింద ఓన్లీ సాటర్డే సండేసే అండి. మనం చాలా ఆఫర్స్ పెట్టామండి. 50% డిస్కౌంట్ సేల్ చేయడం ఆ రోజు. మూంగాస్ మీద, జార్జెట్స్ మీద 50% ఆఫర్స్ ఉన్నాయండి. తర్వాత ఫ్యాన్సీ శారీ, బనారస్ ఫ్యాన్సీ శారీస్ మీద కూడా మనకి 50% ఆఫర్ ఉన్నాయి. నెక్స్ట్ 2000 కి 3 శారీస్ అండి, 3000 కి 2 శారీస్. లాస్ట్ టైం మనం ఏవైతే యానివర్సరీకి పెట్టామో ఆఫర్స్, ఇంకా చాలా లాస్ట్ టైం మీకు ఎగ్జిబిషన్ అప్పుడు కూడా చెప్పాను కదా మేడం. మళ్ళీ అదే చెప్తున్నాం, జెన్యూన్ గా ఇస్తున్నారా ఆఫర్ లేదా అనేది మాత్రం చాలా వరకు థింక్ చేయండి. మీరు లో బడ్జెట్ లో శారీస్ కొనేటప్పుడు కూడా వాళ్ళు ఇచ్చేది జెన్యూన్ ఆఫర్ ఇస్తారు ఖచ్చితంగా. అది మీరు ఒకసారి గమనించుకోవచ్చు. ఇంత ప్రీమియం శారీస్ ఇచ్చేటప్పుడు కూడా
ఆర్ఎస్ ఎక్స్క్లూజివ్ లో నాకు తెలిసి యానివర్సరీ సేల్ ఒకసారి అనుకుంటాను పెట్టాము. ఆల్రెడీ మధ్యలో ఒకసారి 50% సేల్ పెట్టాము, అది కూడా అంతే. ఎప్పుడు కూడా 100% సక్సెస్ ఎందుకు అయ్యింది అంటే క్వాలిటీ బాగుంటుంది. మనం ఇప్పుడు ఈ చీర 10,000 అండి, మనం డైరెక్ట్ మీరు బెనారస్ కాదు ఇంకెక్కడికన్నా వెళ్ళి తెచ్చుకున్నా సరే అందులో 50% పెట్టారు అంటే అది జెన్యూన్ గా బర్న్ అయిపోతున్నారని నేను అన్నాం. మొత్తం ఒక లాట్ అమ్ముకున్నప్పుడు అందులో ఒక 10 చీరలు అంతే, తక్కువ ఇస్తే ఏమైంది, కస్టమర్ అంతే మేడం. కస్టమర్ దేవుడు నాదే అన్న యాక్చువల్ గా ఏంటంటే అలా పెట్టుకొని మనం ఎప్పుడో ఆఫర్స్ ఇచ్చడం కన్నా ఇలా పెట్టుకుని ఉండడం కంటే ఓ రూపాయి తగ్గించైనా సరే కస్టమర్ ఫేవర్ చేసి సేల్ చేసుకుని మళ్ళీ కొత్త సరుకు తెచ్చుకోవడం ది బెస్ట్ ఆప్షన్ అండి. అది ఇదే కాకుండా మనకు పండగ మన క్రిస్మస్ కి, న్యూ ఇయర్ కి, పొంగల్ కి లాట్ ఆఫ్ వెరైటీస్ వచ్చాయండి. కొత్త వెరైటీస్ మొత్తం స్టాక్ అంతా వచ్చేసింది. అన్ని కూడా స్టోర్ కి వచ్చేస్తాయండి. అన్ని ఫోటో సెక్షన్ మొత్తం అయిపోయింది, అన్ని కూడా స్టోర్ కి వచ్చేస్తాయి. రేపు సాటర్డే సండే కూడా అందరూ ఫోటో షూట్ చేంజ్ చేసుకున్నాక మనకి ఇస్తున్నారు. సాటర్డే సండే అందరూ కూడా విజిట్ చేయండి. మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు అండి, సాటర్డే సండే. ఓకే, ఇంకొక విషయం అండి, ఫ్యాబ్రిక్ ఆన్లైన్ లో కొనొచ్చా అనే డౌట్ కొన్ని షాప్స్ లో అసలు అవసరమే లేదు మీకు. అంటే అది డ్రెస్సుల ఫ్యాబ్రికా లేకపోతే శారీస్ ఫ్యాబ్రిక్ అని. ఈ స్టోర్ లో అయితే 100, 200, 300 అని చెప్పుకుంటూ వెళ్తే హైయెస్ట్ అమౌంట్ ఎంత ఉంటుందో అంత పర్సెంటేజ్ కూడా ట్రస్ట్ చేసి తీసుకోవచ్చు. అంత బాగుంటది ఫ్యాబ్రిక్, అంత ప్యూర్ క్వాలిటీ. 100, 120 కౌంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, సెమీస్ ఉండవు. ఒకవేళ తక్కువ లో బడ్జెట్ లో సెమీస్ కావాలని అడిగితే ఎప్పుడైనా తెస్తే ఇవి సెమీస్ అని మాత్రం పర్టికులర్ చెప్పేస్తారు, ఏ విషయంలో దాయరు. కాంబినేషన్స్ కానీ అవి కానీ నియర్లీ 300 పీసెస్ వచ్చాయి మనం. అబ్బో, మూంగా వచ్చేటప్పటికి ఒక 500 to 700. ఫ్యూచర్ లో పార్టీస్ గ్రీన్ మ్యాంగో సిల్క్ కూడా ఇప్పుడు బడ్జెట్ లో మనం పండక్కి గ్రీన్ మ్యాంగో సిల్క్ 3,000 నుంచి 6,000 వరకు ఉన్నాయి మనం. గ్రీన్ మ్యాంగో మొత్తం ఇదంతా వచ్చేసాయి మేడం, మొత్తం అంతా రెడీగా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో ముందే చెప్పేస్తున్నారు. కానీ జార్జెట్ షిఫాన్స్ లో కూడా ప్యూర్ షిఫాన్ జార్జెట్స్ కూడా వచ్చాయి మేడం, బడ్జెట్ లో వచ్చాయి. అలాగే బెనారస్ లో ఫ్యాన్సీ వచ్చాయి. నెక్స్ట్ కోటాలో ఎంబ్రాయిడరీ అండి, ప్యూర్ కోటా కాటన్ అండి. సెమీ అయితే మనం మెయింటైన్ చేయమని అంటే కోటా నేను చెప్తున్నాను కదండి. కోటాలో వచ్చేటప్పటికి ప్యూర్ కోటా కాటన్ మనకి నెంబర్ ఆఫ్ సేల్ అండి. యాక్చువల్ గా ఆన్లైన్ అలాగే మనం విడివిడిగా ఏ కంటెంట్ ఆ కంటెంట్ వీడియో చేసేటప్పుడు కూడా కోటా కంపల్సరీగా వీడియో చేసేవాళ్ళం. దాని రెస్పాన్స్ కూడా బాగుండేది. కోటా కాటన్ వచ్చేటప్పటికి నిజంగా ప్యూర్ కోటాస్ అండి. ఇంకా కోటా కాటన్ అంటే మీకు అది ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు నాకు. 100, 120 కౌంట్ నేత, 2 నేతలు కలిస్తే ఎలా వస్తుంది సేమ్ అదే. ఇంకా మళ్ళీ సెకండ్స్ సెమీస్ లాంటివి ఏముండవు. కోటా కలెక్షన్స్ మెయిన్ గా ఫ్యాన్ బేస్ ఉంటారు కాబట్టి డెఫినెట్ గా వచ్చి విజిట్ చేయండి. నేను ఖచ్చితంగా అది కూడా ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.